హైడ్రా చేతికి ఫుల్ పవర్స్. మరో కీలక బాధ్యత అప్పగించిన సీఎం రేవంత్. బిల్డింగ్ పర్మిషన్లకు హైడ్రా పర్మిషన్ ఉండాల్సిందే. ఎన్ఓసీ పొందితేనే కొత్త నిర్మాణాలకు ఛాన్స్. చెరువుల పరిరక్షణ, ఆక్రమణలు జరగకుండా నిర్ణయం. మధ్యతరగతి ప్రజలు నష్టపోకుండా చర్యలు. హైదరాబాద్ సిటీలో నిత్యం ఎక్కడో ఒక్కచోట ఆక్రమణల కూల్చివేతలతో దూసుకెళ్తున్న హైడ్రాకి ప్రభుత్వం మరో కీలక బాధ్యతను అప్పగించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం మంజూరు చేసే బిల్డింగ్ పర్మిషన్ల ప్రక్రియలోనూ హైడ్రాను చేర్చే యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్టు సమాచారం. ఇళ్ల నిర్మాణాలకు హైడ్రా వద్ద కూడా ఎన్ఓసీ పొందాలనే కొత్త నిబంధన దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను పరిరక్షించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకువచ్చారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో హైడ్రా అనుమతి లేకుండా ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే ఆ ఇంటి నెంబర్, కరెంట్, నల్లా కనెక్షన్లను తొలగించబోతున్నట్టు సమాచారం. పేద మధ్యతరగతి ప్రజలు నష్టపోకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో కూల్చివేసిన ఆక్రమణల వివరాలను హైడ్రా వెల్లడించింది. జూన్ 27 నుంచి ఇప్పటి వరకు హైడ్రా 262 ఆక్రమణలను కూల్చివేసినట్టు తెలిసింది. మొత్తం 111.72 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది.